మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియపరచరండి. అందరికీ వందనాలండి. కొంచెం నవ్వుతూ స్మైల్ ఇచ్చి చెప్పారనుకో, మీతో 30 నిమిషాలు అంతే ఇంచుమించుగా ప్రభు బల్ల ఉంది కాబట్టి 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తాను. అద్భుతాలు చూశారు. అద్భుతాలు చూసి గొప్ప శబ్దంతో కేకలు పెడుతున్నారనమాట. ఓసన్నా జయము, ఓసన్నా జయమని కేకలు పెడుతున్నారు. నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయలేదా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు నేను. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? అద్భుతాలు చేయలేదు అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. లేరు ఎవరు? నా జీవితంలో కూడా నా దేవుడు అద్భుతాలు చేశారు అన్నవాళ్ళు చేయి చూపించండి. నాతో సహా అందరూ కూడా చేశారు కాబట్టే మనం ఇక్కడ చక్కగా ఆనందంగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అద్భుతాలు చేసిన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? అద్భుతాలు చేసిన దేవుని ఎలా ఆరాధించాలి? అద్భుతాలు చేసిన దేవుని ఎలా మహింపరచాలి? ఒకప్పుడు మన జీవితాలు ఏంటి? కట్లతో కట్టబడి ఉన్నాయి. 2 చేతులు ఏమైపోయినాయి? కట్టబడి ఉన్నాయి. 2 కళ్ళు ఏమైపోయినాయి? కట్టబడి ఉన్నాయి, మూడిబడి ఉన్నాయి. 2 చెవులు ఏమైపోయినాయి? చెవులు క్లోజ్ అయిపోయి ఉన్నాయి. కళ్ళుండి కూడా సరిగ్గా ఆలోచన తలంపులు, చెవులుండి కూడా సరిగ్గా విన్నట్లుగాను, మనకి నోరుండి కూడా సరిగ్గా మాట్లాడక మన నోటి మాట కూడా, ప్రవక్తను కూడా, ఆలోచన కూడా అదో రకంగా ఉండేది. అప్పుడు మన పరిస్థితి కట్టబడి ఉందన్నమాట. ఒకప్పుడు నా జీవితాలు కూడా అంతేనండి. లోకానుసారంగా జీవించేవాళ్ళము, లోకాశల్లో ఉండేవాళ్ళం, అన్య సాంప్రదాయంలో ఉండేవాళ్ళమండి, లోకానుసారంగా ఉండేవాళ్ళం. నా జీవితం కట్టబడింది, కట్లతో కట్టబడిందండి. ఒకనొకనప్పుడు మీ జీవితాలు కూడా కట్టబడిందనమాట. ఈ రాత్రి ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కట్లన్నీ తెంపేశాడు. దేవుడు ఏం చేయాలి? తెంపేసినప్పుడు స్తుతించాలి. ఏం చేయాలి? ఈ కట్లు తెంపేసినప్పుడు గణపరచాలి, ఆయన ఆరాధించాలి, మహింపరచాలి. దేవుడు చేసిన మంచి సాక్ష్యం అన్నారు. రమణ ఒక సాక్ష్యం చెప్పింది. ఏం చేయాలి? దేవుడు మేలు చేసినందుకు కృతజ్ఞతలు. చెల్లి సాక్ష్యం చెప్పింది. ఆ భయంకరమైన విపత్తు నుంచి, ఆ భయంకరమైన గడ్డ నుంచి దేవుడు కరిగించి స్వస్థపరిచాడు. ఇంకా క్లారిటీగా, ఇంకా క్లియర్గా చేయాలని దేవుని ఎదుట సాష్టాంగపడి సాగిలిపడింది. ఇంకేమనాలి ఇప్పుడు? ఓసన్నా, ఓసన్నా జయం. మందిరానికి వస్తామండి, సీరియస్గా కూర్చుంటాం. ఎట్లా కూర్చుంటామండి? అయిపోయేంత వరకు. వాక్యం ప్రారంభంలో సీరియస్సే, మధ్యలో సీరియస్సే, లాస్ట్లో కూడా సీరియస్సే. నాకు భయం వేస్తుంది, నిన్ను చూసి పక్కన వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఏంటి ఈమె ఎలా ఉంది? ఏంటి మాట్లాడలేదేమా? ఏంటి ప్రాబ్లం? నా వల్లనా, సేవకుడి ద్వారానా, విశ్వాసుల ద్వారానా? ఏంటైంది ప్రాబ్లం? లేరా? ఏం చెప్తుంది బైబిలు? నువ్వు మేలులు పొందుకున్నావు, అద్భుతాలు చూసావు, ఆశ్చర్యక్రియలు చూసావు, గొప్ప మేలులు చూసావండి, మేలులు పొందుకున్నావండి. నీ పక్క వారికి మేలులు చేయటం చూసావండి, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తుంటే విన్నావండి, గొప్ప గొప్ప మేలులు చేస్తున్నామండి, చూసామండి. కానీ చూసిన దాన్ని బట్టి సీరియస్గా ఉండకూడదండి, నవ్వుతూ బ్రతకాలి. ఎలా బ్రతకాలరా? నవ్వుతూ బ్రతకాలి. ఏదో చిన్నప్పుడు నేను కూడా సినిమాలు చూసేవాడిని అండి. ఒక ఆయన పాట పాడాడు. ఏం పాట అది? ఎవరిలో పాడారు అక్కడ? ఎలా బ్రతకాలంట అండి? నవ్వుతూ బ్రతకాలంట, సంతోషంగా ఉండాలండి. చూడండి, అలా సీరియస్గా కూర్చుంటే, మౌనంగా కూర్చుంటే, మొహం ఇంతలామని పెట్టుకుని కూర్చుంటే ఏమవుద్ది తెలుసండి? అనారోగ్య పాలవుతాం. ఏమొస్తుంది? ప్రాబ్లమ్స్ వస్తాయి, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. చూడండి, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నవ్వుతూనే జీవించాలి.
ఎన్ని అద్భుతాలండి, ఎన్ని సూచక్రియలండి, ఎన్నెన్ని మేళ్ళండి. ఆయన భూలోకంలో సంచరించిన దినాల్లో 1-2 అంటండి. ఎన్ని మేళ్ళు చేశాడు దేవుడు. కానా విందులో అవమానం అండి, కానా విందులో నిందండి, అక్కడ అవమానం ప్రారంభమైందండి. చూడండి, నింపండి ఆ బాణల నిండా నీళ్లు నింపండి. ఏమి నింపమన్నాడమ్మా? నీళ్లు నింపమన్నాడు. ముందు వాళ్ళకి ద్రాక్షరసం పోసి తర్వాత వాళ్ళకి నీళ్ళు పోయటం ఏంటని శిష్యులు ఆశ్చర్యంగా చూశారండి. కానీ అక్కడ ఏం చేయబోతున్నాడు నా దేవుడు? అద్భుతం అనండి ఒకసారి. ఇదే మన టైటిల్ ఇవాళ, అద్భుతం అనండి. సరే, మీరు అంటలేదు కాబట్టి పక్కన వాళ్ళకి ఇచ్చి లాగి వాళ్ళని అద్భుతం చేస్తాడని చెప్పండి ఒకసారి. ఇందులో ఏమంటుందండి? యెరూషలేము నివాసులారా సంతోషించండి. ఎలాగా? బహుగా సంతోషించండి. సియోను నివాసులారా ఉల్లసించండి. నీ రాజు, విన్నావమ్మా, మనం చెప్పాం కదా, నీ రాజు ఎవరండి? నీతిమంతుడు, రక్షించేవాడు, దీనుడు. నీతిమంతుడు, రక్షించేవాడు, దీనుడు. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుని ఎదుట ఉల్లసించకపోతే ఎందుకండి? మనం ఆ దేవుని ఎదుట కనపరచకపోతే ఎందుకండి? ఏదో బాధను పెట్టుకుని వస్తాం, ఏదో సమస్యను పెట్టుకుని వస్తాం, ఏదో ఇబ్బందిని పెట్టుకుని వస్తున్నాం. పక్కన పడేసిరండి, ఆ గుమ్మం దగ్గరే ఇసిరేసిరండి. ఘనంగా ఆరాధిద్దాం. హోసన్నా, హోసన్నా, హోసన్నా జయం. బాధ లేని వారు ఎవరున్నారు? ఏదో సమస్య, ఎవరికి ఏదో ఒకటి ఉంది, లేదంటారా? ఎవరికి ఏదో ఉంది. కానీ ఎవరికి ఏ బాధ ఉన్నప్పటికీ దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, ఆరాధించినప్పుడు హోసన్నా, హోసన్నా జయం. ఆయన చేసిన అద్భుతాల గూర్చి, ఆయన చేసిన మేలులను చూసి, ఆయన చేసిన సూచక్రియలు చూసి గట్టిగా కేకలు పెడుతున్నారంట. నీ జీవితంలో అద్భుతాలు చేశారు. భారతి, నీ జీవితంలో అద్భుతాలు చేశారా? చైతన్య చేశారా? శృతి, పవిత్ర, మరియమ్మ, కీర్తన, రమణ, ఎస్ఆర్నో, రమాదేవి అక్క, పాపం గారు, పొలమ్మ, చామండి గారు, ఎర్ర చలి, విజయమ్మ, మా అమ్మ, సుజాత గారు, కోటేశ్వరం గారు, సేతాండి గారు, జాన్దాస్ గారు, కొండల గారు, సంచం గారు, పాస్టమ్ గారు, బాబు రాకేష్, పాస్టర్ గారు. మీ జీవితంలో అద్భుతాలు చేశాడా లేదా? అద్భుతాలు చేసాడు లేదా? అందుకని నేను గట్టిగా అరుస్తా. బాబు ఏంటంటే అరుస్తున్నారని అంటారు గబగబా. ఎందుకంటే నాలో చేసిన అద్భుతాలను బట్టి, నాలో చేసిన సూచక్రియలను బట్టి నేను ఆగలేకపోతున్నాను అనమాట. గొప్ప దేవుడైన, మహిమగల దేవుడు, ఆయన నీతిపరుడు. ఎవరంటండి? నా రాజు నీతిపరుడు. ఎంత నీతి ఉందండి ఆయనలో? ఎవరి దగ్గర ఉంది నీతి? దేవుడని చెప్పుకుంటున్న వారు ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర కూడా లేదు. ఆయన నీతిపరుడు అండి. ఆ నీతిని నీకు ఇస్తున్నాడు దేవుడు. అందుకని గట్టిగా, అయ్యా ఈ రోగం నుంచి నన్ను స్వస్థపరిచిన యేసయ్యా నీకు హోసన్నా జయమన్నది. మీరు బైబిల్లో అనేక సార్లు ఈ పదాలను వింటూనే ఉంటారు. ఏమన్నాడంటే, ఒక గుడ్డివాడు, కళ్ళు లేనివాడు, దావీదు కుమారుడైనా అన్నాడు. మిగతాది మీరు గట్టిగా అనండి అమ్మా. నేను మైక్ నన్ను కరుణించు, దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఆయనకు ఆల్రెడీ అద్భుతాలు చేశాడా చేయలేదా? ఆల్రెడీ ఇప్పటికి చేశాడా చేయలేదా? ఇంకా చేయలా. చేశాడండి, ఇంకా చేయలే. ఏమన్నాడు? చేయకుండానే అంత అరుపులు అరుస్తున్నాడంటే చేసాక అంత అరుస్తాడు. రివర్స్ గేర్లు అనమాట మనకి. ఏంటండి రివర్స్ గేర్లు? ఎందుకు రివర్స్ గేర్లు అంటే, చేయకముందు గట్టిగా అరుస్తాం, గట్టిగా ప్రార్థన చేయించుకుంటాం. అయ్యా పాస్టర్ గారు ఈ రోగం నాకు తగ్గిపోవాలి, పాస్టర్ గారు నాకు మగపిల్లాడు కావాల్సిందే, పాస్టర్ గారు నాకు ఎన్నాళ్ళు చూసిన పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి కావాల్సిందే, అయ్యా పాస్టర్ గారు అప్పు తీరట్లేదు, నా అప్పు తీర్చాలి. అయ్యా ఏం అప్పు అంట, తీర్చు ప్రభువా, నా మీద పడింది వచ్చి అని ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, కేక ఎలా వేసాము? నీ బాధ ఉన్నప్పుడు గట్టిగా కేకేసావు, సమస్య ఉన్నప్పుడు ఎలా కేకేసాము? గట్టిగా కేకేసాం. బాధల్లో ఉన్నప్పుడు ఎలా వచ్చావు మందిరానికి?
సమస్యలో ఉన్నప్పుడు ఎలా వచ్చావు మందిరానికి? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా వచ్చావు మందిరానికి? పాస్టర్ గారికి కూడా ఉంటుందో ఉన్నట్టుగా, ఆయనకు కూడా ఉంటుందో ఉన్నట్టుగా వస్తావు విశ్వాసం. ఎవరికి? పాస్టర్ గారిలో కూడా ఆ విశ్వాసం ఉండదు అన్నట్టుగా మాట్లాడతావు. కానీ కార్యం జరిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత, ఆశ్చర్యక్రియ జరిగిన తర్వాత, మేలులు జరిగిన తర్వాత, చూసిక్రియ జరిగిన తర్వాత యేసయ్య అంటున్నాడు ఇక్కడ, హోసన్నా, జయము దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు పెడుతున్నాడండి. ఎందుకు కేకలు పెడుతున్నాడు గుడ్డోడు? ఎందుకు ఈ రోజున కేకలు పెట్టడానికి వచ్చారు? బయట కేకలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు, లేరండి? చూడండి, బయట ఎంత కేకలు పెట్టినా గొర్రెకి బెత్తిడి తోక, ఏమనుకోవద్దు, మీకు ఉపయోగం ఉండదు. బాబిట్ట అన్నాడే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కోపం వస్తుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే పగవుతారనమాట. చూడండి, మీకు ఉపయోగం ఉండదు, మీ సంపాదన సిల్లి సంచులు వేసినట్లు అయిపోద్ది. ప్రభు సన్నిధిలో వారానికి ఒక్కరోజు ప్రభును స్తుతించండి, గణపరచండి, ఆరాధించండి, మహింపరచండి. నీ వ్యాపారాన్ని పక్కన పెట్టేసేయండి, చేతి పనిని పక్కన పెట్టేసేయండి, భూపంటని పక్కన పెట్టేసేయండి. నేను దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించడమే కాకుండా నిత్యత్వాన్ని దయచేస్తాడు నా దేవుడు. ఆయన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా! గొప్ప దేవుడు అండి, మహిమ గల దేవుడు. ఏమని కేకలేస్తున్నాడు? ఆయన గుడ్డివాడు ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. ఎందుకు ఊరుకోవాలి మౌనంగా? ఆయనకి ప్రభు తెలీదు సరిగ్గా కొండలకి. ఆయన ఇంట్లో ప్రార్థన పెట్టాం, చైతన్య విశ్వాసం కాబట్టి, ఆమె బాగా బలపడింది కాబట్టి ఇంట్లో ప్రార్థన పెట్టాక ఆయనకి ఇచ్చే మైకి నేను ఏం చెప్తాడు అనుకున్నాను నేను. ఆయన చూడండి, సేవకులు కూడా బంద్ చేయడండి, మైక్ తీసుకున్నాడు, పెట్టుకున్నాడండి, దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. నోరు ఎలబెట్టుకుని చూస్తున్నారు ఉన్నవాళ్ళంతా. ఈయన ఎప్పుడన్నా ప్రిపేర్ అయ్యాడా? ఎక్కడన్నా సాక్ష్యం ఏమన్నా చెప్పాడా? ఎక్కడ సాక్ష్యం చెప్పినోడు కూడా కాదండి. ఎక్కడ కూడా మాట్లాడి, ఏ సభల్లో కూడా మాట్లాడావా? కొండలు ఎక్కడన్నా మీటింగ్స్లో ఏమన్నా మాట్లాడావా? ఎక్కడ కూడా మాట్లాడలా. చూడండి, దేవుడు గొప్ప దేవుడు. ఎందుకని ఆ మాట అన్నాడో తెలుసా అండి? ఆపరేషన్కి వెళ్ళాలి, రెడీ అయిపోయారు, సంచి పట్టుకున్నారు, రిపోర్ట్లు పట్టుకున్నారండి, బయలుదేరి వెళ్తున్నారండి. ఆపరేషన్ కంపల్సరీగా చేయాలి. అన్నా, చెల్లి ఫోన్ చేసింది, అన్నా ఆపరేషన్ చేయాలంట, మేము వెళ్తున్నాము, మా కోసము ప్రార్థన చేయనని ఫోన్ చేపించింది. నేను ప్రార్థన చేశాను, అయ్యా రిపోర్ట్లు మార్చు ప్రభు అన్న. గట్టిగా మహిమలు చెప్పండి. ఉన్నటిని లేనట్టుగాను, లేనట్టుగా ఉన్నట్టుగా చేయగల దేవుడు తండ్రి, రిపోర్ట్లు మార్చండి ప్రభు అన్నాను. కానీ వాళ్ళు నమ్మకంలో, అంటే ఆ వేదన అలాంటిది, ఆ బాధ అలాంటిది, చేయాలి, సరిగ్గా కోలుకోవాలి, మంచిగా తిరగాలనుకుని వాళ్ళ ఆలోచనలు ఉంటారండి. వెళ్ళారండి, ఆ ప్రాంతానికి వెళ్ళారు, 7 రిపోర్ట్లు పక్కన పెట్టారు, ఆ రిపోర్ట్లు తీశారండి. దేవుడు, ఎందుకు అమ్మా ఇతనికి ఆపరేషన్ అవసరం లేదు, తీసుకుని వెళ్ళిపోండి. ఎందుకన్నాడు దేవుడు గొప్ప దేవుడని? ఆయన జీవితంలో నా దేవుడు అద్భుతం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడండి? గొప్ప కార్యం చేశాడు ఆయన జీవితంలో. ఒక్కరి గురించే సాక్ష్యం చెప్పామండి. ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు అద్భుతం చేశాడండి, ఆశ్చర్యక్రియ చేశాడు, మేలులు చేశాడు. ఆ దేవుణ్ణి మరవగలమంటారా? ఆ దేవుని లేకుండా ఉండగలమంటారా? ఆ దేవుని లేకుండా మనము జీవించగలమంటారా? చూడండి, ఇటొక అడుగు అటొక అడుగు లేదు. సజీవుడైన దేవుడు, నీ పక్షం నుండి వాద్యమాడి గెలిపించే దేవుడు. అక్కడ ఆ పరిచయలు వచ్చి, ఎందుకు ప్రభువా బతుకుడా, ఎందుకు ప్రభువా నీ శిష్యులు గద్దింపు, వాళ్ళు అరుస్తున్నారేంటి? వాళ్ళు అరుస్తున్నారేంటి? వాళ్ళని గద్దించు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి, ఎవరికి? ఆ పరిచయలకి ఇష్టం లేదు అరవటం వల్ల. అంటే మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళకేం అభ్యంతరం ఉండదండి. అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు. కానీ వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి పడట్లా, అక్కడ లింక్ అవ్వట్లేదన్నమాట. వాళ్ళు చేసేది ఒకటి, మనం చేసేది ఒకటి, అక్కడ సరిపోవట్లేదండి. అందుకని అంటున్నారు, చూడండి, గమనించి, మీరు ఆపండి,
ఏమన్నారండి మీరు? ఆపండి. మా కొనంగుంట్లో బాబాయ్ అవుతాడండి. సరే తీసుకుని వస్తారు. ఇది మన ఖడ్గం, ఇది కత్తి. ఏంటండి ఇది? మన ఖడ్గం, మన కత్తి అండి. ఇది ఉంటేనే యుద్ధము చేయగలం. యుద్ధం ఎవరిది? యెహోవాదే. బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాం? ప్రార్థనలకు మాకు సంబంధం లేదంటామా? సిగ్గుపరచకూడదండి, సిగ్గుపడకూడదు మనం దేవుని గురించి ప్రకటించడానికి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నావు, ఎంత గొప్ప దేవుని స్తుతిస్తున్నావు. మీరు కానీ ఆరాధించకపోతే, కాలనీ వచ్చాం, సేవకులు వచ్చారు, 2 సేవకులను పంపించారు దేవుడు, కట్టబడిన గాడిదలన్నీ ఓడదీయమన్నాడు. హల్లెలూయా. ఏం చేయమన్నాడు అన్న? కట్టబడిన గాడిదలన్నీ ఓడదీయమన్నాడండి. చూడండి, బయలుదేరాను, ఎన్టీఆర్ కాలనీ వచ్చాను, కొనంగుంట వచ్చాను, గాడిదలు, కట్టబడిన గాడిదలన్నీ ఉప్పేస్తున్నాను పలుపులు. చక్కగా స్వేచ్ఛగా ఉన్నాయి చూడండి, ఎంత నవ్వుతా ఉన్నాయి చూడండి ఈ గాడిదలన్నీ. ఇంకా చాలా గాడిదలు ఉన్నాయి. ఆ పలుపు లూజ్ చేసి వచ్చాయి ఇప్పుడే. లూజ్ అయిన తర్వాత ఏమవుతుంది? తర్వాత ఊడిపోతాయి అనండి అమ్మా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అటో ఇటో అన్నట్టుగా ఉన్నారండి. చూడండి, ఆ లూజు ఊడిపోయి అందరూ మందిరంలోకి వచ్చి ఆరాధించునుగాక. హల్లెలూయా. ఇది మతం కాదండి, మార్గం. క్రైస్తత్వము మతం కాదు, మార్గం. నిత్యత్వానికి తీసుకెళ్లేది మార్గం. ఒక్కొక్క గాడిదను విప్పుకుంటా వచ్చామండి. ఎన్ని గాడిదలు అయినాయో చూడండి. ఎన్ని గాడిదలు అయినాయి మనకి? అన్నీ వస్తే ఎన్ని గాడిదలండి? అంటే గాడిదంటే ప్రాబ్లం. మన పిల్లల్ని తిట్టేటప్పుడు ఏం ఆడతామండి? గాడిద కొడక అంటాం కదా. అరే గాడిద అంటామా? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ గాడిదలన్నీ ఇక్కడికి వచ్చేసినాయి, దేవుని ఆరాధిస్తున్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి, మహింపరుస్తున్నాయి అనమాట. వీధుల్లోకి వెళ్ళినప్పుడు పొద్దున్నేనే మన నూజివీడులో, నేను ఆగిరిపిల్లట్టు గాడిదలను చూసా, కానీ మన నూజివీడులోనే ఒక్కసారిగా 2 గాడిదలు మాకు ఎదురొచ్చేసినాయి. ఆశ్చర్యం అనిపించింది. ఆయన అప్పుడే దొరికొస్తున్నాడు 5ంటికి. గాడిద పిల్ల. మనోళ్ళు ఏమంటున్నారు? ఓసన్నా 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 జయము. మన ముందుకు తీసుకొచ్చి పెట్టేశాడు దేవుడు అక్కడ. అందరం ఉన్నాము, రియల్ గాడిదలే లేవు, మామూలు గాడిదలన్నీ ఉన్నాయి అనుకున్నాను. రియల్ గాడిదలు కూడా దిగినాయి అక్కడ. ఎప్పుడు వచ్చినాయి మీ కాలనీకి అయ్యి? అమ్మ 4 నెలలు అవుతుందా? ప్రభువు సిద్ధపరిచాడు మన కోసం అనమాట. భారాన్ని మోస్తాయి అయ్యి. చివరిలో వినండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము పరలోకం నుంచి కిందకు దిగి వచ్చాడు. ఎందుకంటే మన పాపాన్ని మోయటానికి. అతిక్రమంగా జీవిస్తున్నారు, అన్యాయంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నచ్చినట్టు జీవిస్తున్నారు. అయ్యో, వీళ్ళ శిక్ష వీళ్ళు భరించలేరు, వీళ్ళ పాపం వీళ్ళు భరించలేరు, వీరి దోషం వీరు భరించలేరు, వీళ్ళు చేసిన అతిక్రమం వీళ్ళు భరించలేరు అని చెప్పేసి సాక్షాత్తు తండ్రి దగ్గర నుంచే యేసుక్రీస్తు వారు కిందకు దిగి వచ్చారు. మన పాపాన్ని అంతా ఆయన మోసారు, మన శిక్షనంతా ఆయన మోసారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు, అక్రమంగా జీవిస్తున్నాడండి. మొయ్యలేదా భారాన్ని? అద్భుతం చేయలేదా? పొట్టి జక్క జీవితంలో గొప్ప అద్భుతం చేశాడండి. ఆ చీకటిని కొట్టివేయలేదా? అంధకారాన్ని కొట్టివేయలేదా? ఆ పాపాన్ని కొట్టివేయలేదా? జక్కే ఇంటికి రక్షణ ఇచ్చాడు దేవుడు. రక్తస్రావ రోగి 12 ఏళ్ళ నుంచి బాధపడుతుందండి, వైద్యుల చేత తిప్పలబడిందండి, ఎవరికి చెప్పుకోలేని బాధ. భర్త కూడా విమర్శిస్తున్నాడండి, బిడ్డలు కూడా చూడలేకపోతున్నారు, సరిగ్గా చూడలేకపోతున్నారండి. కాళ్ళెంట 12 సంవత్సరాల నుంచి రక్తదారులు కారుతానే ఉండేయండి. అయ్యా, యేసు ప్రభు అటు గుండా మార్గం గుండా ప్రవేశిస్తున్నాడని తెలుసుకుందండి, వెళ్ళిందండి, వస్త్రపు చెంగు ముట్టుకుందండి, బాగుపడిందండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఆయన్ని మహింపరుస్తుందండి. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని మేలులు చేశాడండి. మేలులు చేసిన దేవుని ఏం చేయాలి మనము? హోసన్నా జయము. ఎరగనట్టు మనం జీవించకూడదు.
ఈరోజు ప్రార్థన ఉందా లేదా అన్నట్టు తెలిసి కూడా తెలియనట్టు ఉండకూడదండి. ఆయన హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు, హృదయ తలంపులు ఎరిగిన దేవుడు. టైం అటు ఇటు అయినా సరే రోషం గల దేవుని ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ మనం రావాలండి. నీ పక్షం నుండి వాద్యమాడి గెలిపించే దేవుడు. ఈరోజు సంపాదించిన డబ్బు నీ వెంట రాదండి. ఈరోజు సంపాదించిన నీ ఇల్లు నీ వెంట రాదండి. ఈరోజు సంపాదించిన నీ వెండి బంగారాలు నీ వెంట రావండి. నెక్లెస్ రాదండి, ఏమి రాదండి. ఎంత సంపాదించావు, ఎన్ని బిల్డింగ్లు కట్టావు, ఎన్ని ఆస్తులు కూడబెట్టావు, ఎంత సంపాదన కూడబెట్టావు, రేపటి దినం మంది కాదు. ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారు, మన బిడ్డల జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారు. మరణకరమైన పరిస్థితులు కూడా, అయ్యో కొట్టిమిట్టాడుతున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడా భగవంతుడా అంటే మోక్షాన్ని ఇచ్చాడు. భగవంతుడా అంటే స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేసిన ఎదుట దేవునికి ఓసన్నా జయమనకూడదంటారా? ఓసన్నా జయమని గట్టిగా అరవకూడదంటారా? తమ్ముడు కుమార్ ఉన్నాడు, వాళ్ళ బాబు హాస్పిటల్లో చాలా అన్కండిషన్, చాలా భయంకరమైన పరిస్థితి అండి. బాబు కూడా నా కోసం ప్రార్థన చేయి, ప్రభుకు మొరపెట్టానండి. ఆ బిడ్డని మరణపు అంచుల్లోకి వెళ్ళి తిరిగి స్వస్థపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకని ఈ స్వస్థపరిచిన దేవుణ్ణి ఏమనాలా మనం? అని అనండి గట్టిగా. ఎంత రోషం అండి, ఎంత పౌరుషం అండి. ఒక్క సాక్షి, 2 సాక్ష్యాలు చెప్పాను. మన జీవితాలు అన్ని సాక్ష్యాలే, అన్ని అద్భుతాలే, అన్ని మేళ్ళే. వస్తన్నా జయము. ఎంతమంది యుద్ధం చేశారు మన మీద, ఎంతమంది కర్రలతో పొడిచారండి. ఒక ఆమె ఎవడ్రా పాస్టర్ అందండి. కనబడలా ఇప్పటి వరకు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, యేసయ్యకి మహిమలు చెప్పండి. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ 100ని అరుపులు పెంచలా, ఆ 100ని అరుపులు తగ్గిలా. హల్లెలూయా. ఆ రోజున బద్దల మందిరంలో అలాగే ఆరాధించాను, ఈ రోజున ఈ ప్యాలెస్లో కూడా అలాగే ఆరాధించాను. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని బాధలు, ఎన్ని విమర్శలు. పొద్దున్నే ఆదివారం వచ్చిందంటే సాయంత్రం మనకి భజనే. ఎక్కడా? పోలీస్ స్టేషన్లో. రండి అన్నా, మీరు పదండి, మీ వెనకాల మేము కూడా వస్తాం. చూడండి, నేను వెళ్ళానండి, మీరు ఆగారా? మీరు ఆగారండి. ఏమన్నారు ఎన్మల? ఓసన్నా ఓసన్నా, యుద్ధము యెహోవాదే. చూడండి, గమనించండి. ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా సరే ఆగలేదు. పరిచర్య ఎక్కడ కూడా ఆగలేదండి. ఓసన్నా జయమంటూ, ఓసన్నా జయమంటూ నిజదేవుని మనం ఆరాధిస్తున్నామండి, నిజదేవుని మనం కొలుస్తున్నాం, నిజదేవుని పూజిస్తున్నామండి. దయచేసి 2 చేతులు జోడించి తెలియపరుస్తున్నానండి, పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో ఆరాధించండి. మీ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో చేసిన మేలులను బట్టి అటోక అడుగు ఇటోక అడుగు వేయకండి. నేను ఆదివారం దేవుని మందిరంలో ఆరాధిస్తానయ్యా, ఒక సమర్పణ నీలో కావాలండి. చెప్పాను కదండి, ఈ మైక్ నేను బట్టికెళ్తాను, వెళ్ళేటప్పుడు బట్టికెళ్తానండి, ఈ వస్త్రము నేను బట్టికెళ్తానండి, నాకున్న ఆస్తిని నేను బట్టికెళ్తానా? ఒక్క నూలు పోగు కూడా నేను పట్టుకెళ్ళలేనండి. తల్లి గర్భంలోంచి అలా దిగంబరిగా వచ్చానో మళ్ళీ అలాగే ప్రభు దగ్గరికి మహిమ వస్త్రాలు ధరించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఎందుకు ఈ ఆరాధనలు, ఎందుకు ఈ యొక్క మా దేవుని మందిరము కట్టుకుని ఇలా ప్రభుని స్తుతించడము? నిత్యత్వం కావాలి, నిత్యరాజ్యం మనకి కావాలి. అలాగే ఎన్టీఆర్ కాలనీలో చాలామంది కట్లను తెంపేశాడు దేవుడు, ఇప్పుకుని వచ్చారు. మరి ఎవరన్నా ఏమన్నా ఎందుకు ఇన్ని ఎవరికి ఎందుకు ఈ గాడిదలను తీసుకెళ్తున్నావు? ఎందుకంటే ప్రభు ఆల్రెడీ చెప్పేశారు. వాళ్ళు కన్నా అడిగినట్లయితే, ఆ ఇంటి యజమానుడు అడిగినట్లయితే ఏమని చెప్పమన్నాడు? ఇది ప్రభువుకి కావాలి. ఎవరికి కావాలంటే అండి? ప్రభువుకి కావాలి. అమ్మా మందిరానికి రమ్మా చెల్లి, మందిరానికి రమ్మా. ఏమ్మా నువ్వు పోతున్నావు, ఎందుకు మా అమ్మాయిని కూడా తీసుకెళ్తావు? ఏమంటావు యజమానుడితో? ఈమె నా ప్రభువుకి కావాలి. సినిమాకి వస్తావమ్మా?
పోమ్మా తీసుకెళ్ళమ్మా, మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళమ్మా. షికార్కి వెళ్దామమ్మా, పార్క్కి వెళ్దామమ్మా, మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాము. మందిరానికి రమ్మా. ఎందుకమ్మా, నువ్వు వెళ్ళింది చాలేదా? లేరా? చెప్పండి, ఎవరికి కావాలట? ఎవరికి కావాలటండి? ప్రభుకి కావాలి. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. ఎవరికి కావాలి ఆయన? ఆ పిల్లలు ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి. వాళ్ళతో చేపలు తవ్వించకండి, వాళ్ళతో పని చేయించకండి. ఆ గంట, ఒక గంటేనండి సండే స్కూల్ చక్కగా జరిపించబడుతుంది. అటు ఇటు తిప్పి వాళ్ళకి డేల్చాలు మోపించకండి, ఆ చేపలు మోపించకండి. చాలామంది పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, సండే స్కూల్ జరిగే టైంలో అక్కడ మీ దగ్గర ఉన్నారనమాట. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు కన్నా వాళ్ళతో చేపలు తవ్వించారంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోద్దండి. చక్కగా ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రభు మంచిగా చదువుకోవాలి. సండే స్కూల్ టీచర్ ఏం చెప్తారు? మంచిగా చదువుకోండి, మంచి లైఫ్ ఉంటుంది, మంచి కాలేజీ వస్తుంది, మంచి ఉద్యోగం చేస్తారు, మంచి లైఫ్ ఉంటుందని చెప్తారు. సేవకుడు ఏం చెప్తాడు మీ దగ్గరికి వచ్చి? అమ్మా చక్కగా ఉండండి, మంచి లైఫ్ ఇస్తాడు, ప్రభువుని నమ్ముకోండి, స్తుతించండి. చేపలు తవ్వడం వల్ల తప్పేం కాదండి, పని చేయటం వల్ల తండ్రి దగ్గర పని చేయటం తప్పు కాదండి. కానీ సండే స్కూల్ ఆరాధించే సమయంలో కూడా వాళ్ళని వినియోగించుకోకండి. మీరు తర్వాత వాడుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు వాడుకోండి, సెలవు దినాల్లో వాడుకోవచ్చండి. పని చేయటం వల్ల తప్పులేదు. ఎవరికి కావాలి మీ బిడ్డలు? చెప్పండి గట్టిగా. అయిపోయిందా? సెలైన్ అయిపోయిందా? మరి చెప్పండి, అయిపోతుంది, నేను కూడా ముగించేస్తాను. ఎవరికి కావాలి మీ బిడ్డలు? ప్రభు. మీ ఆయన ఎవరికి కావాలి? చెప్పండి అమ్మ గట్టిగా. ఎవరికి కావాలి? ఈడు మారడన్నా స్టాంప్ వేస్తాం. ఏమిస్తానన్నా? స్టాంపు, గ్రీన్ స్టాంప్, గ్రీన్ సంతకం పెడతారు చూడండి, దానికి తిరుగులేదండి. ఏ స్టాంప్ వేస్తాం? బ్లూ సంతకానికి వాటికి గ్రీన్ పెడితే గ్రీనా రెడ్డా? డేంజర్, రెడ్డా గ్రీనా? చెల్లిద్ది అనమాట. చూడండి, గమనించండి. ఆ మారడు అనకండి దయచేసి. ఎందుకంటే నీ భర్త ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి. ఎవరికి కావాలండి? ప్రభుకి కావాలి. నీ బిడ్డలు ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి. మీ అత్త ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి. మీ మామ ఎవరికి కావాలి? మీ అమ్మ ఎవరికి కావాలి? మీ నాయన ఎవరికి కావాలి? మీ కుటుంబ సభ్యులు ఎవరికి కావాలి? మీ బంధువులు ఎవరికి కావాలి? మీ స్నేహితులు ఎవరికి కావాలి? చెప్పండి మనోడితో. గట్టిగా యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. నా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాడు కాబట్టి నేను చనిపోయేంత వరకు కేకలు పెడుతూనే ఉంటా. గట్టిగా చెప్పండి. అరుస్తూనే ఉంటా. ఏమని? ఓసన్నా, ఓసన్నా, ఓసన్నా జయం. రాత్రి వచ్చేసాను నేను ఇక్కడ పడుకోవడానికి. ఎందుకంటే 4ంటికి లెగలేని చెప్పి ఇంటికాడ ఉంటే ప్రాబ్లం వస్తుందని 4ంటికల్లా వెళ్ళిపోవాలని మనోళ్ళు కండిషన్ పెట్టారు. అన్న నువ్వు 4ంటికి వస్తే 4ంటికి ఒక గంట తిరిగితే నేను తర్వాత పని చేసుకుంటాను. నేను 5ంటికి వస్తే ప్రాబ్లం అవుద్ది కదా, ఎవరు రారని చెప్పేసి 4ంటికి వచ్చేసాను అనమాట. ఒక్కొక్క దోమ పీకుతుందండి, మామూలుగా పీకట్లా. ఫ్యాన్ తిరుగుతూనే ఉండి ఇట్లా దూసి పోసుకుంటున్నాం. సరే నేనైతే ఎలాగైనా తట్టుకుని పడుకుంటున్నాను, మా బాబు ఆగలేకపోరు. చూడండి, గమనించండి. ఎందుకని వచ్చేసాను? ఓసన్నా, ఓసన్నా జయం. ఒక కషి, ఒక రోషము, ఒక పౌరుషము. ఈ ప్రాంతాన్ని ఏదో ఒక రోజున ఒక దరికి చేర్చాల్సిందే. అవుదంటారా? యోనా గక్కినట్టు ఒడ్డుకి గక్కాల్సిందే. సాధ్యం కాదంటారా? దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, తప్పకుండా అద్భుతము చేస్తాడు. ఎవరైనా నా రాజు. ఎవరు? నీ రాజు ఆయన. ఉల్లాసంగా ఉండాలండి, మందిరంలో ఉన్నసేపు సంతోషంగా ఉండాలి, చక్కగా ఆనందంగా ఉండాలండి. ప్రభుని స్తుతించేటప్పుడు, గణపరిచేటప్పుడు నీలో ఉన్న భావాల్ని వ్యక్తిపరుస్తూ సంతోషంగా ఉండాలి. రకరకాలైన మనుషులు ఉంటారండి. కూర్చున్న కాడి నుంచి ఏమనుకుంటారు? ఎప్పుడు అయిపోద్దిరా బాబాయ్. మనకు అక్కడ ఒక దండ్రాలు ఉంది, కొనంగుంట్లో ఒక దండ్రాలు ఉంది. ఎవరండి? అర్థం కాలేదా? ధన్యురాలు. కొంచెం స్పీడ్గా చెప్పాను కాబట్టి అలా చెప్పాను. ఎవరండి? ధన్యురాలు. ఎందుకన్నాను ధన్యురాలు అంటే, నేను వాక్యం ప్రారంభించినప్పుడు నిద్రపోద్ది, ఆ వాక్యం అవంగానే లేస్తుంది. ఏమంటారు వాళ్ళని? చూపిస్తా, ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తా, కానీ నా పేరు చెప్పమాకండి.
చూడండి, గమనించండి జాగ్రత్తగా. మన అదృష్టం ఏంటి, మన కాలనీలో అలాంటి వాళ్ళు లేరు. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఓసన్నా, ఓసన్నా, ఓసన్నా జయం. ఎప్పుడు చెప్పుద్దండి ముచ్చట్లు, ఎప్పుడు చెప్పుద్దండి వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, వచ్చిన వాళ్ళ గురించి, పాస్టర్ గారి గురించి, పాస్టర్ గారి గురించి, విశ్వాసం గురించి, సంఘ పెద్ద గురించి. అప్పుడు ప్రారంభం అవుద్దనమాట. అక్కడ స్టార్ట్ అయింది మెసేజ్. ఇక్కడ అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయిందండి? అక్కడ స్టార్ట్ అయింది. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ప్రభు సన్నిధి ఎందుకని ఆమెను ఏదో విమర్శించడానికి కాదండి, మనం గుర్తు చేసుకోవడానికి. మనం జీవించినంతకాలం అలాంటి క్రియల్లోకి వెళ్ళకూడదండి. మనం బ్రతికినంతకాలం ఓసన్నా, ఓసన్నా జయం. ఒక్క ఆవలింత కూడా ఆవలించకూడదు ప్రభు మందిరంలో. కానీ అలసిపోయి నిద్రపోయి ఉంటారు. నేను తప్పుగా అంటలేదు నాన్న, కొంచెం తెల్లవారులు నిద్రగాసిన వాళ్ళకి సహజంగా వస్తూ ఉంటుంది. కానీ కావాలని ఇంటికాడ పగలస్తమానం పడుకుని, ఇక్కడికి వచ్చి ఇక్కడ రాత్రి పడుకుని, ఇక్కడికి వచ్చాక కూడా ఆవలిస్తారు. ఎవరాళ్ళు? నిద్రపోతులు. ఏ పోతాయండి? ఏ పోతులండి? పగల పడుకున్నా చాలదు, రాత్రి పడుకున్నా చాలదు, ఇక్కడ కూడా చాలదు. అది అంటుద్ది ఎవరికి? పక్కన వాళ్ళకి అంటుద్ది. ఒక్కసారి ఆవలించావనుకో నీ ఎంక చూస్తుంది. నీ ఎంక చూసేపాటికి ఈ దురాత్మ దేని మీదకి వెళ్ళద్ది? పక్క చెల్లి మీదకి వెళ్ళిపోద్ది. అందుకని చెప్తాను, ఎలర్ట్గా ఉండండి అని చెప్తాను. అప్పుడు అందుకని, ఎందుకని వస్తాను అనిపిస్తున్నాను? ఎందుకని? నేను వాక్యం చెప్పుకుంటా పోతే మీరు నా వాక్యం వినరు. మధ్య మధ్యలో ఏం చెప్తున్నాను? ఓసన్నా అనండి, ఓసన్నా జయము అనండి. అంటే దేవుడు మీ చేసిన అద్భుతాలను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తే ఎంత సంతోషం అండి. పట్లని సంతోషం వచ్చేస్తుంది మనలోకి. అయ్యో, నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేసినందుకు నేను కూడా ఓసన్నా అంటున్నానని ఆశ్చర్యకరంగా దేవుని సన్నిధిలో గట్టిగా అరుస్తామండి. గొప్ప దేవుడు. ఇది దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి ఊరకే ఉండకండి. ఎందుకంటే ఊరకే ఉండకండి, ప్రభుని స్తుతించండి, గణపరచండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కుటుంబ ప్రార్థనకి వెళ్ళినా, వేరే మీటింగ్స్కి వెళ్ళినా సరే, ఆ పాస్టర్ గారు ఏంటో, ఈ పాస్టర్ గారు ఏంటో అని విచిత్రంగా చూడవసరం లేదు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ప్రభువుని ఆరాధించు, గణపరచు, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి స్తుతించుకో. అంతేగాని వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఆ వాక్యం ఏంటి, ఏ వాక్యం ఏంటి అని ఎత్తిపట్టి మనము చూపించవసరం లేదు. మనం చేయాల్సింది ఒకటి, ఓసన్నా, ఓసన్నా జయం. మరి ఈ పగటి వేళ సమయంలో ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఓసన్నా జయం అంటున్నారు. వాళ్ళు వచ్చి, ఆ యూదులు వచ్చి మీ శిష్యుల్ని ఆగమను, కేకలను ఆగమను అంటే, కేకలు కానీ ఆగినట్లయితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని యేసుక్రీస్తు అన్నారండి. రాళ్ళు మాట్లాడమంటారా? మాట్లాడితే మాట్లాడవా? తప్పకుండా గాడిద మాట్లాడదా? ఏమని మాట్లాడద్ది? నీవు నన్ను ఒకసారి కాదు, ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టావంది. ఎన్నిసార్లు అండి? 3 సార్లు కొట్టావండి. కొట్టకపోతే ఏం చేయని? చంపేస్తానన్నాడు. ఏంటండి? అసలు గాడిద మాట్లాడింది ఏంటని జ్ఞానం కావాలిగా, అసలు ఆలోచన కావాలిగా. ఇదేంటి మాట్లాడుతుంది? చైతన్య అంటే పలుకుద్ది. ఏంటన్నయ్య అంటది. భారతి అంటే ఏంటనండి. నేను మనిషిని కాబట్టి మాట్లాడాను, వాళ్ళిద్దరూ కూడా మనుషులు కాబట్టి వారు నాతో మాట్లాడారు. దాన్ని కొట్టాడండి. చూడండి, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావా అంది. అప్పుడు కన్నా జ్ఞానం ఉండాలి కదా. కొట్టక చంపేస్తాను నిన్ను అన్నాడండి. ఏమన్నాడండి? చంపేస్తాను. ఎందుకు గాడిద మాట్లాడింది? అక్కడ అపజయం ఉంది. ముందుకు వెళ్తే నొక్కింది. ద్రాక్ష తోటలో 2 గోడల మధ్య పెట్టి నొక్కేసిందండి. కాలును అది వేసింది అనమాట. దాన్ని అప్పుడు కొట్టాడండి. ముందుకు పోట్ల, అక్కడి నుంచి ముందుకు కదలపోతే కొట్టాడండి. బిలాము గాడిద మీద ఉంటే గాడిద ఎరగ తీసుకుని పడిపోయిందనమాట. 3వసారి కొట్టాడు. 3 సార్లు. కానీ ఏముంది గాడిద ఎదుర? అపాయం ఉంది. గాడిద ఎదుర ఎవరు నిలబడ్డారు? దేవుని దూత నిలబడింది. అక్కడ వెళ్ళకూడదు. ఎందుకు వెళ్తున్నాడు బిలాము? డబ్బు కోసం పరిగెడుతున్నాడు. ఈరోజు సాంగ్స్ పడాం కదా, బిలాము ఏమైపోయాడు? ధనాపేక్షతో పరిగెత్తి దైవ దర్శనాన్ని కోల్పోయాడు. దేవునికి మనం లోబడాలి. దేవునికి ఇష్టానుసారంగా మనం పని చేస్తే ఏమవుద్ది?
ఆరాధన మానేస్తే వెళ్తే ఏమవుద్ది? నేను పనికి వెళ్తాను, నా ఇష్టం చేస్తాను, ఏమన్నా అవుద్దా? ఏం కాదు, ఏమవుద్ది? ఒకరోజు చిక్కబడే రోజు ఒకరోజు ఉంది, లేదంటారా? తప్పకుండా ఉంది. ఆయన చేతిలో ఉంది. తూరిపోత పడతాడు. ఏం చేస్తాడు నాన్న? తూరిపోత. గట్టి గింజలు ఎక్కడ పడతాయి? తాలువొడ్డు ఎగిరిపోతాయి. వేరుపరిచే రోజు ఒక రోజు ఉంది. ఇప్పుడు ఏం కాలేదులే అనుకుంటామండి. గురుగుల్ని కాల్చే రోజు ఒక రోజు ఉంది. గోధుమల్ని కొట్లో పోసే రోజు ఒక రోజు ఉంది. అప్పుడు కేకలు పెట్టిన ఉపయోగం లేదండి, అరిసిన ఉపయోగం లేదు. అప్పుడు కేకలు పెడుతున్నారు ఎవరు? అప్పుడు అరుస్తున్నారంటే ఎవరు? వీళ్ళు కన్నికలండి. ఎవరు? బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని. అప్పుడు అడుగుతున్నారు, ప్రభువా నీ అద్భుతాలు చూసాం, నీ సూచక్రియలు చూసాం, దయ్యాలు ఎలగొడుతుంటే మీ పక్కనే మేము ఉండాం. ఏమంటున్నాడు యేసయ్య? మీరెవరో నాకు తెలీదు. ఎప్పుడు అరుస్తున్నారు? అరవాల్సిన సమయంలో అరవకుండా ఎప్పుడు అరుస్తున్నారు వాళ్ళు? ఎప్పుడు అరవాలి మీరు అందరూ? మీరే, మిమ్మల్ని అడిగేది. ఎప్పుడు అరవాలి మీరు? ఇప్పుడే అనండి. ఓసన్నా, 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 జయం. 5 మాత్రం అరిశారండి. 5 మాత్రము మౌనంగా ఉన్నారనమాట. వీళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. అరిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెప్పాలి గట్టిగా. అరిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అరవని వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు, తిరుగుతున్నారు అటు ఇటు. అప్పుడు రెడీ అయిపోయి సిద్ధపడి వచ్చేస్తున్నాడు. పరిశుద్ధాంతులు వెళ్ళిపోతున్నారు. అప్పుడు డోర్ కొడుతున్నారండి. యేసయ్యా మేము కూడా లోపలికి వస్తామని అప్పుడు కేకలేస్తున్నారండి. అప్పుడు అటు ఇటు అడవుడిగా పరిగెడుతున్నారు. కుమారు ఆడు ఉన్నాడా, బాబు ఆడు ఉన్నాడా, వాక్యం విందాము, కొండలాడు ఉన్నాడా, జాన్దాస్ గారు, చామండి గారు ఎక్కడున్నారా, దేవుని మాటలు చెప్తారని పరిగెడుతుంటే చూడండి, అప్పుడు కేకలేసి అరుస్తున్నారంట. అరుస్తుంటే ఉపయోగం ఉందంటారా? మీరు ఎప్పుడు అరుస్తారా చెల్లి? మీరే, మిమ్మల్ని, వాళ్ళని కాదు. వాళ్ళు బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నిక వాళ్ళని కాదు. మీరు ఎప్పుడు అరుస్తారు? ముగించుకుందాం. ఎప్పుడు అరుస్తారు? అరవండి గట్టిగా మరి. ఆరింటి దాకా అరవాలి. ఎన్నింటి దాకా అరుస్తారా? బాబు బతికుంటే బలసాకులు అన్నది తింటాం. ఇంతసేపు అయితే మా వల్ల కాదు. కానీ భోంచేసి వచ్చాక అరమంటే మళ్ళీ అరుస్తాం. చూడండి, గమనించిన రోషం గల దేవుడు అండి. లోకంలో ఉన్న నన్ను రక్షించాడు దేవుడు. లోకంలో ఉన్న మీ కట్లు కూడా దేవుడు ఇప్పాడండి. నేను కోరుకునేది మన కాలనీలో కొనుగుంట్లో ఉన్న లోకంలో ఉన్న కట్లన్నీ నా దేవుడు ఇప్పునుగాక. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయ్యా నీవు చేసిన అద్భుతాలు బట్టి, సూచక్రియలను బట్టి ఓసన్నా జయము, ఓసన్నా జయము అంటున్నారు తండ్రి. అయ్యా మేము మా 2 సంఘాలు కూడా మేమందరము కలిసి మేము జీవించినంత కాలము, మేము బ్రతికినంత కాలము ఓసన్నా జయము, ఓసన్నా జయము అనే కృపను దయచేయండి. ఆటంకాలు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి, శోధనలు తొలగించండి. అయ్యా మనస్ఫూర్తిగాను ఓసన్నా జయము, ఓసన్నా జయము, ఓసన్నా జయమంటానికి మీ మహాకృప మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని, తోడునమని, నీ హస్తము చాపమని, నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థి